రాబర్ట్ టి కియోసాకి అనే జపాన్ రచయిత రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే మిలియన్ల కొద్దీ కాపీస్ అమ్ముడుపోయిన పుస్తకం నుండి డబ్బును లేదా సంపదను సృష్టించే సూత్రాలు, ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు ఇచ్చేటట్లు ఎదగాలని చెప్పుట తదితర విషయాలను ఈ వీడియోలో నేర్చుకుంటారు. రచయితకు రిచ్ డాడ్ అనే తన ఫ్రెండ్ ఫాదర్ మరియు పూర్ డాడ్ అనే తన సొంత తండ్రి ఉండేవారు. రచయిత రిచ్ డాడ్ యొక్క సలహాలు, సూచనలు తను ఆర్థికంగా ఎదగడానికి, తను సొంత బిజినెస్ స్థాపించడానికి, తను ఒక ఉద్యోగం చేస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లెక్క చూచుకునేవాడిగా కాక రిచ్ మైండ్ సెట్ తో ఎలా ఎదగాలో తన ఫ్రెండ్ డాడ్ చెప్పేవాడు. అతను రిచ్ గా ఎదగాలంటే ఏమి చేయాలనే మైండ్ సెట్ ఉన్నవాడు కనుక అతనిని రిచ్ డాడ్ గా భావించుకునేవాడు. తన సొంత తండ్రి మాత్రం ఎప్పుడూ చదువు చదువు, బాగా చదివితే బాగా ర్యాంకులు వచ్చి మంచి ఉద్యోగం వస్తుందని తెలిపేవాడు. అతని ఆలోచనలన్నీ సెక్యూర్ లైఫ్ అండ్ సెక్యూర్ జోన్ లో ఉండటం గురించి ఉంటాయి కనుక అతని ఆలోచన ధోరణి, మైండ్ సెట్ ను బట్టి అతనిని పూర్ డాడ్ గా భావించుకునేవాడు. ఆ ఇద్దరినే రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అనేవాడు. ఎలా పనిచేయాలనే కంటే ఎలా సంపాదించాలనే దాని మీదే ధ్యాస పెట్టేవాడు మన రచయిత. అతని బీద నాన్న హవాయ్ రాష్ట్రంలో విద్యా విభాగంలో ప్రముఖుడు. మా పేద నాన్నకు మరియు హెడ్ మాస్టర్ కు డబ్బు గురించి ఏమీ తెలియదు అన్న సంగతి నాకు తెలుసు. అందుకే పాఠశాలలో చంపి కోసిన కప్పల నుంచి, తొండలు, వానపాముల నుంచి నాకు డబ్బు ఎలా సృష్టించాలో ఈ విద్యా వ్యవస్థ నాకు నేర్పలేదు అనేది అర్థమైంది. నా 15వ ఏట ఒక ధనికుని వద్ద ఉద్యోగిగా ఉండే కన్నా ధనవంతుడు ఎలా అవ్వాలో నేర్చుకోవాలనిపించేది. తరచూ మా అమ్మా నాన్నలు డబ్బు లేక పడే గొడవలు నేను పడదలుచుకోలేదు అన్నాడు రచయిత. నాకు డబ్బు గురించి ఎవరైనా బోధించేవారున్నారా అని నా 9వ ఏట నుంచే వెతకడం ప్రారంభించానంటాడు రచయిత. రచయిత నిజ జీవితం కోసం నేర్పే బిజినెస్ స్కూల్ అతను కోరుకున్న వ్యక్తే తన రిచ్ డాడ్. రచయిత 9వ ఏట నుండి 39వ ఏట వరకు రిచ్ డాడ్ వద్ద నేర్చుకున్న బిజినెస్ విలువైన సూత్రాలతో తాను 49వ ఏటనే కావలసినంత సంపాదించుకుని శేష జీవితంలో ఏ పని చేయకుండా హాయిగా బ్రతికే విధంగా రిటైర్ అయ్యాడు. ఒకవేళ తన పూర్ డాడ్ చెప్పినట్లు ఒక జాబ్ లో జాయిన్ అయి చాలని జీతంతో బ్రతికి 65వ ఏట రిటైర్ కావలసి వచ్చేదని, పైగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూసే జీవితం కంటే రిచ్ డాడ్ చెప్పిన విధంగా ఫాలో అయ్యి ఆర్థిక స్వాతంత్ర్యం పొందినందుకు రచయిత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రిచ్ డాడ్ మరియు పూర్ డాడ్ మధ్య తేడా ఏమిటంటే, పూర్ డాడ్ చెప్పేది బాగా చదివి మంచి ఉద్యోగం చేసి నెల నెల వచ్చే జీతంతో హాయిగా జీవించవచ్చనేవాడు. ఒకరోజు మా రిచ్ డాడ్ మీ స్కూల్లో ఏమి నేర్చుకున్నారు అని అడిగారు. ఆ రోజు థామస్ ఆల్వా ఎడిసన్ గురించి నేర్చుకున్నాము అన్నాడు రచయిత. థామస్ ఆల్వా ఎడిసన్ కంటే ముందే చాలా మంది లైట్ బల్బులను కనుగొన్నారు. కాని వాళ్ళు ఎవ్వరూ ప్రజలందరికీ పనికి వచ్చే విధంగా మాడిఫై చేశాడు కనుకనే అతడు బాగా సంపాదించగలిగాడు అని రిచ్ డాడ్ చెప్పారు. స్కూల్లో థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కష్టపడి 10,000 సార్లు ప్రయత్నించి కనిపెట్టాడని చెబుతారే కాని దాని వలన అతడు చేసిన బిజినెస్ గురించి, అతని ఆవిష్కరణల్లోని బిజినెస్ వాల్యూస్ కోణంలో స్కూల్లో బోధించడం లేదని రిచ్ డాడ్ వివరించాడు. అందుకే విద్యా వ్యవస్థ ఎక్కువగా ఉద్యోగులను తయారు చేస్తుందే కాని కంపెనీ స్థాపించి ఉద్యోగాలు ఎలా ఇవ్వవచ్చో బోధించుటకు పనికి రావడం లేదని రిచ్ డాడ్ తెలిపాడు. జీవితానికి టిఏ ఆడిసన్ ఆవిష్కర్త నుండి $1 బిలియన్ కంపెనీ ఫౌండర్ గా ఎలా ఎదిగాడో వివరించాడు. ఎడిసన్ స్కూల్ స్థాయిలో ఉపాధ్యాయులు అతను పాస్ కాడని తెలిపారు. అందుకే ఎడిసన్ తానే స్కూల్ మానివేసి కుర్రాడిగా ఉన్నప్పుడే రైల్లో తినుబండారాలు అమ్మసాగాడు. తరువాత తనే ఒక న్యూస్ పేపర్ ప్రింట్ చేసి కుర్రాడిగా ఉన్నప్పుడే డజన్ మంది కుర్రాళ్లను ఉద్యోగంలో పెట్టుకుని తినుబండారాలతో పాటు తన పత్రికను వారితో అమ్మించాడు. ఆ విధంగా తను ఉద్యోగాల కోసం చూడకుండా తనే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఆ తరువాత
మోర్స్ కోడ్ లో ఆపరేటర్ గా మారి ఆ టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా నగరాలు తిరిగే క్రమంలో మంచి వ్యాపారవేత్తగా మారాడు. థామస్ ఎడిసన్ కేవలం ఆవిష్కర్తగానే కాక వ్యాపారవేత్తగా మారడానికి అవసరమైన వ్యాపార మెలకువలు స్కూలుకు వెళ్లకుండానే నేర్చుకున్నాడు. తీగలు, స్తంభాలు వార్తా ప్రసారానికి ఎలా పనికి వస్తాయో తెలుసుకుని వాటిని ఉత్పత్తి చేసి మంచి లాభాలు గడించాడు. మనం చెట్లను చూసే కంటే అడవిని చూడాలి. ఎడిసన్ కేవలం బల్బును కనిపెట్టడమే కాదు, అతను నెట్వర్క్ ను నిర్మించాడు. ఎలక్ట్రికల్ నెట్వర్క్ లేనిచో బల్బు ఉపయోగం లేదు కదా. ధనికుడు కావడానికి కారణాలలో ముఖ్యమైన కారణం నెట్వర్క్లను నిర్మించాలి. గొప్ప ధనికులు ఎప్పుడు అదే పని చేస్తారు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు రాక్ ఫెల్లర్ కేవలం నూనె బావులు త్రవ్వించడం వలననే కాదు, తాను పెట్రోల్ పంపులు, పైప్లు, ఓడలు చేసి గొప్ప నెట్వర్క్ తయారు చేయడం వల్లనే రిచెస్ట్ మ్యాన్ కాగలిగాడు. కాబట్టి నెట్వర్క్స్ వలననే రేడియోలు, టీవీలు, సినిమా థియేటర్, ఇంటర్నెట్, ఓటీటీల ద్వారానే సినిమా యాక్టర్స్ ఫేమస్ కాగలిగారు. ఈ విధంగానే కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్, మాల్స్ అన్నీ చైన్ సిస్టంలో ఎన్నో వేల కోట్లకు పడగలెత్తగలిగారు. ధనికులు నెట్వర్క్స్ నిర్మిస్తుంటే పేదలు ఆ నెట్వర్క్స్ లో జాబ్ల కోసం ప్రయత్నిస్తుంటారు. డబ్బు ఉన్నవారు డబ్బున్న వారితోనే సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటారు. పేద మధ్యతరగతి వాళ్లు ధనికులతో స్నేహం చేయాలని, తరువాత వారి సహాయంతో ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చని చూస్తుంటారు. ఫ్రెండ్స్, ఈ విధంగా రిచ్ డాడ్ పూర్ డాడ్ ద బిజినెస్ స్కూల్ అనే రాబర్ట్ టి కియోసాకి వ్రాసిన పుస్తకంలోని కొన్ని అంశాలు మీకు తెలియజేయడం అయినది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మా SVR పాజిటివ్ వైబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.